ఈరోజు మన కౌటిల్య అర్థశాస్త్రంలో 7వ అధికరణం అధ్యాయం 1 గురించి తెలుసుకోవాలి. అందులో నా కార్యములను భంగపరచు సామర్థ్యము శత్రువులకు లేదు, శత్రువు కార్యములను భంగపరచు సామర్థ్యము నాకు లేదు. లేదా అతడు ఆపదలోనున్న అప్పుడు కానీ, వేట కుక్క అడవి పందుల మధ్య యుద్ధములలో అతను చిక్కుకొని ఉన్నప్పుడు కానీ నేను ఆ కార్యములను చేసుకొనుటతో శ్రద్ధ వహించి వృద్ధిని సాధించను అని అనుకున్నప్పుడు అసనము ద్వారాను వృద్ధిని సాధించవలను. జ్ఞానం చేత శత్రు కార్యములను భంగపరచట సాధ్యము. నా కార్యములను రక్షించుకొనుటకు కావలసిన చర్యలను తీసుకొనగలను అని అనుకున్నప్పుడు జ్ఞానం ద్వారా వృద్ధిని సాధించవలను. నేను శత్రు కార్యములను లేకున్నాను, నా కార్యములను కలిగిన భంగపాటును నివారించుకొనలేకున్నాను అని అనుకున్నప్పుడు అతడు బలవంతుని ఆశ్రయించి తన కార్యములను చక్కబెట్టుకొని క్షయము నుండి స్థానము నుండి వృద్ధికి చేరగలవాడు. ఒకనితో సంధి చేసుకుని నా కార్యముల వృద్ధిని సాధించదను. యుద్ధము చేసి శత్రు కార్యములకు విఘాతము కలిగించేందుకు అతని అనుకొని అప్పుడు ద్వైధీభావము ద్వారా వృద్ధిని సాధించవలను. ఈ విధముగా ప్రకృతి మండలము నుండి వాడి 6 గుణములను అనుసరించి తన కార్యములను క్షయము నుండి స్థానము నుండి వృద్ధికి తీసుకొని రావాలి. ఇది షాట్గుణ్యము 7వ అధికరణం నందు షాట్గుణ సందేశము క్షయ స్థాన వృద్ధిశ్చము అనే మొదటి అధ్యాయం.